ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషులమైనటువంటి మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాము అని ఆలోచన చేస్తే అన్ని సమయాల్లో మనం దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించాలి అని అంటే ఏం జరగాలి? మన జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఏదన్నా వచ్చి పడితే తప్పితే మనం దేవుణ్ణి ఆశ్రయించేదానికి అవకాశం ఉంది. మన బ్రతుకంతా సుఖంగా ఉందనుకోండి, మన జీవితం అంతా సంతోషంగా ఉందని, మనకంతా నెమ్మది ఉందనుకోండి, గృహంలో శాంతి సమాధానం ఉందని దేవుణ్ణి ఆశ్రయిస్తామా? దేవుణ్ణి ఆశ్రయించాం. మనం ఆనందంగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే, మనం నెమ్మదిని అనుభవిస్తూ ఉంటే మనం దేవుణ్ణి ఆశ్రయించు. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం అని అంటే ఎప్పుడైతే మన జీవితాల్లో సమస్యలు అనేవి ఏర్పడతాయో, మన జీవితాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయో, మన జీవితాల్లో విపత్తులు అనేవి ఏర్పడతాయో, అప్పుడు ఏం చేస్తాము అని అంటే దేవుని మీద ఆధారపడటానికి పూనుకుంటాం, దేవుణ్ణి ఆశ్రయించడానికి పూనుకుంటాం.